రాజగురు డాక్టర్ ఆర్ఎంపీ శెట్టి గారి జ్యోతిషం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మీరు గనక గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. అదేవిధంగా గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువు గారిని సంప్రదించగలరు. గురువు గారు మరొక కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో మరి మీరు కనుక గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. గురువుగారు, కొంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉంటారు, ఇంకొంతమంది విదేశాలకి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతూ ఉంటారు, కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా. మరి అటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఎటువంటి పరిష్కారం పొందాలో వివరించండి. ఉద్యోగ ప్రాప్తికి ఉద్యోగానికి కావలసినటువంటి విద్యను మీరు సంపాదించుకుంటారు, కానీ తీరా ఉద్యోగం వెతుకుతూ ఉంటే ఒక పట్టాన అది దొరకదు. పోనీ కొంతమందికి ఎక్కడో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి, ఇక్కడ కష్టంగా ఉంది అని అనుకున్నట్టయితే అది కూడా జరగదు, ఏదో ఒక ప్రాబ్లం వస్తుండే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు సరి అయినటువంటి అంటే నిజాయితీ పరుడైనటువంటి జ్యోతిష్యుని ఒక్కసారి సంప్రదించినట్టయితే అతను ఏం చేస్తాడనంటే రాశి చక్రాన్ని చూస్తాడు, చూసి అందులో దశమాధిపతి యొక్క పరిస్థితిని గమనిస్తాడు. దశమము అంటే కర్మస్థానము. ఈ దశమ అధిపతి, ఆ దశమ భావానికి కారణమైనటువంటి గ్రహం ఎవరు అది తెలుసుకుని దాని యొక్క పరిస్థితులు స్థితిగతులన్నీ కూడా తెలుసుకుంటాడు. ఓహో, ఈ ప్రాబ్లం వల్ల ఇతనికి ఉద్యోగం లభించటం లేదా అనేటువంటిది మనకు ఐడెంటిఫై అవుతుంది, గుర్తింపు కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో నుంచి మనము ఒక ఎనర్జీని ఆ గ్రహం నుంచి ఎలా లాక్కోవాలి ఆలోచిస్తాడు. ఎందుకనంటే మీలో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే ఆ ఉద్యోగం లభించటానికి, ఆ ఉద్యోగం లభించిన తర్వాత అందులో స్మూత్ సెయిల్ అంటే చాలా సునాయాసంగా ఉద్యోగం చేయగలిగేటువంటి పరిస్థితి కలగటానికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని కలుగజేస్తాడు. అయితే అందరికీ ఉద్యోగ స్థానాధిపతి ఒక్కరే ఉండరండి, 9 గ్రహాల్లో ఎవరైనా ఉండవచ్చు. అంటే రాహుకేతువులు కాదనుకోండి, కాకపోతే అక్కడ దాకా రాహుకేతువులు కూడా కర్మకి కారణమవుతాడు. రాహువు వైద్య రంగానికి కారణమవుతాడు, కేతువు యజ్ఞ యాగాదులు నిర్వర్తించడానికి కారణమవుతాడు. కానీ 7 గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఖడాఖండిగా ఖచ్చితంగా ఫలానా ఉద్యోగము, ఫలానా వృత్తి, ఫలానా అనేటువంటిది మనకు తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రహ సంబంధితమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనకి ఏం కావాలి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఆ స్ట్రెంగ్త్ మనకు కావాలి. అటువంటి పరిస్థితుల్లో మనము కరెక్షన్ ఆఫ్ అంటే ఈ యొక్క గ్రహం యొక్క కరెక్షను అటు ఆ స్ట్రెంగ్త్ రెండు గెయిన్ చేయటానికి దశముఖి రుద్రాక్షతో పాటు దశమాధిపతి యొక్క రత్నాన్ని జోడించి గనక మనము మెడలో ధరించినట్టయితే, ఇప్పుడు మామూలుగా జ్యోతిష్యులు చెప్తున్నట్టుగా 21 రోజుల్లోనే 40 రోజుల్లోనే అది నేను చెప్పలేను, కానీ స్లోగా ఇమ్మీడియట్గా ఆ రకమైనటువంటి శక్తిని పొంది మీరు ఏ ఉద్యోగానికైతే మీరు అప్లికేషన్ పెడతారో ఆ ఉద్యోగం మీకు లభిస్తుందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇలాగ చాలా చేసి చూశాను, సక్సెస్ అయింది. మొదట నేను రుద్రాక్షలు కొన్ని విషయాలకు సూచించేవాడిని కాదు, కేవలం అదృష్ట కారణాలకే సూచించేవాడిని. ఇలా కాదు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, గ్రంథాల్లో నేను కొంత చదివాను, కొంత నేను అనుభవంతో నేర్చుకున్నాను. ఇలా చేసి చూశాను, చేసి చూస్తే వాళ్ళకి దొరికినటువంటి ఆ యొక్క మంచి రిజల్ట్స్ నాకు మీ అందరికీ చెప్పడానికి అనుకూలమైంది. అంచేత మీరు ఇలా చేసి చూడండి, తప్పకుండా మీరు ఉద్యోగం పొందుతారు, సునాయాసంగా ఉద్యోగాన్ని నిర్వర్తించేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. గురుగారు, మీరు ఇప్పటి వరకు ఎంతో మందికి జ్యోతిషం చెప్పారు, ఎంతో మందికి ఈ రత్నాల్ని కూడా సజెస్ట్ చేశారు. అయితే అందరికీ కూడా మంచి ఫలితాలే వచ్చాయి, ఆ విషయం ప్రేక్షకులకి కూడా తెలుసు. మరి మీరు డీల్ చేసిన కేసెస్లో ఏదైనా ఒక సక్సెస్ఫుల్ కేసుని మన పూజా టీవీ ప్రేక్షకులకి వివరించండి. అవును, ఇప్పుడు తెలుగు చిత్రసీమలో నేను పెద్దగా ఎవరిని చూడలేదు, కానీ హిందీ చిత్రసీమలో ఒకానొక పెద్ద హీరో గారు కొన్ని పరిస్థితుల్లో అతను చాలా అద్భుతమైన ఫైట్స్ చేస్తాడు, అద్భుతమైనటువంటి నటన అతనిలో ఉంది, అతను చాలా గొప్ప రాణింపు పొందాడు. ఈ మధ్యకాలంలో ఆయన గురించి
దక్కన్ రానికల్లో కూడా వ్రాశారు. అయితే ఆ హీరో ఒకానొక రోజు నా దగ్గర రావడం సంభవించింది. ఒకానొక పిక్చర్లో ఫైట్స్ చేస్తూ ఉంటే ఇక్కడ నడుములో అతనికి ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్ తగు విధంగా ట్రీట్మెంట్ చేశారు కూడా. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడప్పుడు ఆ నొప్పి వస్తూనే ఉంది, కానీ చాలా వరకు కరెక్షన్ అయింది. అప్పుడు అతను నా దగ్గరికి రావడం సంభవించింది. అప్పటికి అతను A1 హీరో కాదు. నేను అక్కడ ఆ రోజుల్లో నేను లోకండవాలా కాంప్లెక్స్లో ఉంటూ ఉండేవాడిని, అంధేరి వెస్ట్లో. అప్పుడు అతను రావడం సంభవించింది. నేను చూశాను. చూసిన తర్వాత గ్రహస్థితిలో ఇతను స్టంట్స్ హీరోగా కావడానికి కారణం ఏమిటా అని అనుకున్నాను. శుక్రుడితో పాటు కుజుడు చాలా ప్రామినెంట్గా ఉన్నాడు. అదే కుజుడు అతనికి గాయపరిచే విధంగా కూడా తయారయ్యాడు. ఓహో, ఈ కుజుడికి వచ్చింది ఆ సమస్య అని అనుకుని ఆ కుజుడికి సంబంధించినటువంటి అతి రహస్యమైనటువంటి పరిహారాలు నేను చేయటం జరిగింది. తంత్రాలు మంత్రాలు నాకు తెలియవులేండి, చేశాను. చేసిన తర్వాత ఇక నెక్స్ట్ ఇతను ఒక నంబర్ 1 హీరోగా కావాలి. ఎలా అవుతాడు అని అనుకునేటప్పటికీ మీకు అందరికీ తెలుసు, వాక్కుకి బుధుడు అని, కళలకి శుక్రుడు కారణమని మీకు అనేక మంది జ్యోతిష్యులు ఈ పాటికే చెప్పున్నారు. అంచేత ఆ శుక్రుడికి సంబంధించినటువంటి మరి బుధుడికి సంబంధించినటువంటి ఆ యొక్క శక్తిని అతనికి వచ్చేలా చూశాను. చూసిన తర్వాత అతను అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది కేవలం 2 సంవత్సరాల్లో అతను నంబర్ 1 హీరోగా వెలుగొందాడు. పేరు నేను ఎందుకు చెప్పటం లేదనంటే, చెప్పకూడదు అలాగా, ఎందుకంటే కమర్షియల్ ఆస్ట్రాలజరు అని మీరు అంటారు. అందుకని నేను ఏ పేర్లు చెప్పి వాళ్ళ ఫోన్ నంబర్లు చెప్పి మీరు కాంటాక్ట్ చేసుకోండి అనే అంత దౌర్భాగ్య స్థితి నాకు లేదు. అంచేత ఇలాంటి ఫలితాలను పొందగలిగాడు. అయితే ఇక ఫ్యూచర్లో అతనికి ఎటువంటి దెబ్బలు తగలకుండా గరుడమని మాల వేశాను. ఆ మాల కూడా దక్కన్ రానికల్లో మీరు గతంలో చూడండి, అతని మెడలో కనపడుతోంది. ఆ మాల కనపడినటువంటి ఆ హీరోనే నా హీరో. ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి రహస్యపూరితమైనటువంటి పరిహారాలు నేను చేశాను. అతను అలా వెలుగొందాడు. ఇది ఒక అద్భుతమైన అనుభవం అండి. అలాగే గురుగారు ఇంతకుముందు మీరు గరుడమణి అన్న పదం వాడారు కదా, గరుడమణి మాల అని. గరుడమణి వల్ల కలిగే ఉపయోగాలను వివరించండి. గరుడమణి అనేటువంటిది ఇప్పుడు మహాలక్ష్మి, అష్టలక్ష్మిలకి మహాలక్ష్మి ఎలాగో గరుడమణి కూడా అన్ని 3700 రత్నాలకి తల్లి రత్నం. 3700 రత్నాలు ఉన్నాయి, తల్లి రత్నం. ఇలాంటి తల్లి రత్నమైనటువంటి రత్నమే గరుడమణి. ఈ గరుడమణి సూక్ష్మంలో సూక్ష్మం. గరుడు ఎన్ని కిలోమీటర్ల ఎత్తుపై నుంచైనా చిన్న వానపాముని భూమి మీద పాకుతుంటే చూస్తుంది. అలాగా మీ శరీరంలో ఎలాంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి సమస్యనైనా అది వెలికి తీస్తుంది, పక్కన పాడిస్తుంది. అంచేత గరుడ అన్నారు, మణి అన్నారు. అంటే గరుడ అంటే గరుడు, మణి అంటే మణి. గరుడ వాహనము అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. అందుకే అద్భుత శక్తి దానికి కలిగింది. ఇటువంటి గరుడమణి వాస్తు దోషాలు 1,00,000 ఉండనియండి కాక, ఆ దోషం ఏముంది కనిపెట్టి, దోషం అంటే నెగటివ్ ఎనర్జీ, దాన్ని ఇమ్మీడియట్గా ఇన్స్టంట్గా పాజిటివ్ రిజల్ట్గా మార్చేటువంటి శక్తి ఈ గరుడమణికి ఉందండి. ఇదే గరుడమణి. ఈ గరుడమణిని కేవలం ఒక్క స్టోన్ని ఇంట్లో ఈశాన్య భాగంలో పెట్టుకున్నట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఒక్క వాస్తు దోషం కూడా లేకుండా పోతుంది. అలాగే మీరు దాన్ని మాల రూపంలో ధరించినట్టయితే మీ జాతకంలో 100 దోషాలు ఉండనియండి కాక అవన్నీ కూడా మాయమైపోయి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశము, ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశము మీకు లభిస్తుంది. అలాగే గురుగారు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, నేరుగా ఫోన్లో మాట్లాడండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? తప్పకుండా అండి. వారి పేరేంటండి? మా అమ్మాయి పేరు సువర్ణ అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి అమ్మాయిది. 3/1/1978 అండి.
మరొకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 13/1/1978. పుట్టిన సమయం ఏంటండి? పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 8:30. ఎక్కడ పుట్టిందండి? ఎక్కడ పుట్టిందండి? ఎక్కడ పుట్టింది? ఏ ఊళ్ళో పుట్టింది? హలో, మీరు నేరుగా ఫోన్లో మాట్లాడండి. సరేనండి. బ్లడ్ గ్రూప్ తెనాలి. బ్లడ్ గ్రూప్ ఐడియా ఉందా అండి? బ్లడ్ గ్రూప్ ఐడియా ఉందా? పర్లేదండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. ఏమమ్మా వివాహ సంబంధమైన సమస్య? చెప్పండి, ఏం జరుగుతోంది? చెప్పండి, అర్థమైపోయింది నాకు. అదే వివాహ సంబంధమైన సమస్య కనపడుతుంది. సరే, మీకు వివాహం జరగాలి. సెప్టెంబర్ తర్వాత మీ వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. ఏమీ ఆందోళన పడకండి. మంచి మొగుడు వస్తాడు. ఆ మొగుడు రాగానే తప్పకుండా అతని కనకపుష్య రాగము పెట్టించండి. అద్భుతంగా మిమ్మల్ని చూసుకుంటాడు. మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ జీవితం చాలా బాగుంటుందమ్మా. మరి మీరు కనుక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువుగారిని సంప్రదించగలరు. మీరు కనుక గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించినట్టయితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి చక్కని పరిష్కార మార్గాన్ని గురువుగారు సూచిస్తారు. గురువుగారు, సంఖ్యాశాస్త్రంలో ఉన్న విశిష్టతను తెలియజేయండి. సంఖ్యాశాస్త్రము అనగానే ఏమవుతుందనంటే ప్రతి ఒక అంశం ఉంటుంది. ఆ అంశానికి ఒక నంబర్ వస్తుంది. ఇక్కడ దాన్ని ఒక అక్షరానికి నంబరుగా మనం సూచిస్తుంటాం. ఆ నంబరు రూపకంలో ఆ అక్షరాలు చోటు చేసుకుంటాయి. ఎప్పుడైతే ఆ అక్షరాలు తిరుపతి అన్నాం అనుకోండి, తిరుపతి అనేటువంటి 4 అక్షరాలు. తిరుపతిగా ప్రసిద్ధికెక్కినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్థానము. ఈ తిరుపతిలో ఏముంది, తిరుపతిలో వైబ్రేషన్ ఏముంది అని కనుక తీసుకున్నట్టయితే, తిరు అంటే శ్రీ అని, పతి అంటే శ్రీపతి, అంటే వెంకటేశ్వర స్వామి, విష్ణు, ఇదంతా మనకు వస్తుంది. తిరుపతి అందుకే అన్నారు. తిరు అంటే శ్రీ, పతి అంటే శ్రీపతి, అంటే లక్ష్మీపతి అని. అయితే భావం కూడా ఉంది పదాల్లో. అంచేత భావం లేనటువంటి సంఖ్యాశాస్త్రము నిరర్ధకం. భావపూరితమైనటువంటి సంఖ్యాశాస్త్రము అర్థవంతమైంది. తరచుగా మనం చూస్తున్నాం, పేరును మారుస్తాం. మార్చినప్పుడు నిస్సహాయత ఎక్కువ కనపడుతుంది ఆ పేరులో. ఎందుకనంటే బుసలు కొట్టే నాగుంపాములాగా. బుష్షు మంచి పేరు కాదు, 4 అక్షరాలు ఉన్నాయి అనుకుందాం, దాన్ని బుస్సు అంటారు. అలాగే ఇంకొక పేరు తిరుపతి, అమ్మో 16 నంబర్ ఉంది, ఇది డిసాస్ట్రస్ బాంబ్ బ్లాస్ట్ అంటారు. ఇవన్నీ కూడా భావజాలం, భావం లేనటువంటి ఎక్స్ప్లెనేషన్స్. వైబ్రేషన్ అనేది కరెక్ట్గా ఉండి దానికి సరి అయినటువంటి భావం ఏర్పడితే ఈ సంఖ్యాశాస్త్రము ఒక అద్భుతమైనటువంటి శాస్త్రంగా మనం పరిగణించవచ్చు. అంచేత మన భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న తర్వాతే సంఖ్యాశాస్త్రం గురించి మాట్లాడాలి. కానీ శాస్త్ర పరిజ్ఞానం లేకుండా కేవలం ఇంగ్లీషు పేర్లు మాత్రమే అలాగా పదాలను పెంచుకుంటూ పోయి ఇదే పేరు, ఈ పేరు వల్ల అదృష్టం అంటే మాత్రం మీకు ఖచ్చితంగా అదృష్టం రాకపోగా దురదృష్టం పట్టుకుంటుంది. అంచేత భావజాలం కలిగినటువంటి పేరు మార్పు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలని ఇస్తుంది. ఆ శాస్త్రం అంతటి గొప్పది, అది నేను చెప్పదలుచుకున్నానండి.
మరి మీరు గనక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువుగారిని సంప్రదించగలరు. మరి మీరు గనక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించినట్టయితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి చక్కని పరిష్కార మార్గాన్ని గురువుగారు అందజేస్తారు. మరి గురువుగారు అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 501 లక్ష్మీ లెజెండ్ అపార్ట్మెంట్స్, రోడ్ నెంబర్ 4, గగన్ మహాన్ కాలనీ, దోమల్గూడ, హైదరాబాద్. ల్యాండ్ మార్క్ ఏవీ కాలేజ్ రోడ్. మరి మీరు అక్కడ గురువుగారిని సంప్రదించగలరు. మరొక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. మరి మీరు కనుక గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. మరి గురువుగారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మన పూజా టీవీ ప్రేక్షకులకు కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా కాలర్ సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరి చూశారు కదండి, ఇది ఈ వారం రాజగురు డాక్టర్ ఆర్ఎంపీ శెట్టి గారి జ్యోతిషం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.